చచ్చా, నేనలా చెప్పాలని చూడలేదు. ఆపుతావా? మీ దొంగ నాటకాలన్నింటికి నేనే ప్రత్యక్ష సాక్ష్యం. దబాయించే బుక్కాయించే ప్రయత్నాలు చేయకండి. నో 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 నో. ఏయ్, నువ్వు నోర్మోయ్. నాకిదేం కొత్త కాదు, నా గురించి మీకు తెలియక కాదు. అది కాదమ్మే. వద్దు, ఇంకేం మాట్లాడొద్దు. అక్కడ మిమ్మల్ని మాట్లాడనివ్వడమే నా బుద్ధి తక్కువ. ఇంకా ఇక్కడ మాట్లాడనిస్తే నన్ను వెర్రిదాన్ని చేసే ప్రయత్నం చేస్తారు. అవును, వాళ్ళ ఇంటికి వెళ్లే ముందు ఏమన్నారు? నా అవసరం మీకు అవసరం లేదు అన్నారు, అంతేనా? అవసరం నీకొచ్చింది, అవకాశం మాకొచ్చింది. నీ లాభం నువ్వు చూసుకుంటున్నప్పుడు మా లాభం మేం చూసుకోవాలి కదా. అంటే ఏంటి? ఏందా, మేము నీ తల్లిదండ్రులుగా నీతో రావాలంటే మాకు చెరుకు 10 లక్షలు ఇవ్వాలా? అన్నా, ఇలా నడవాలి అని పెద్దోళ్ళు మీరు చెప్పాక నేను నడవకపోవడం తప్పవుతుంది కదా. అంటే నాతో రావడానికి 20 లక్షలు అడిగితే మరి నేను ఇప్పుడు మిమ్మల్ని ఇంట్లోకి ఫ్రీగా ఎలా రానిస్తాను? ఎగ్జిట్ కి ఫీజు ఎంతో, ఎంట్రీకి అంతేగా. అర్థం కావట్లేదు. ఆహా, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీమతి మోహిని గారికి అర్థం కాని విషయం కాదు మేడం ఇది. అప్పుడు మీరు రావటం నా అవసరం, ఇప్పుడు లోపలికి రావటం మీ అవసరం. అది మీరు అవకాశంగా తీసుకున్నారు, దీన్ని నేను అవకాశంగా తీసుకుంటున్నాను. మీకు ఈ ఇంట్లో ప్లేస్ కావాలంటే ఎంట్రీ చార్జెస్ 20 లక్షలు కట్టాలి. కడితేనే ఎంట్రీ. ఇది మా ఇల్లే, మాకెంట్రీ లేకపోవడమేంది? ఇప్పుడు ఇది నా సొంతం. మీరు రాసిచ్చిన డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉన్నాయి. తీసుకోవే, తీసుకో తీసుకో. బయటికి ఎక్కడికి వెళ్ళమంటావమ్మా? ఇందాక నుంచి చెప్పేది అదేగా. మరి మమ్మల్ని ఎక్కడికి పొమ్మంటావే? 20 లక్షలు ఇస్తే లోపలికి, లేకపోతే బయటికి. అందుకని మమ్మల్ని రానివా? అనాథలు, అడుక్కునే వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు ఎక్కడుంటారో అక్కడికి. ఏ బడి ముందో, ఏ గుడి మెట్ల మీదో, ఏ బస్ స్టాండో, రైల్వే స్టేషన్లోనూ ఉండండి. అన్యాయమేది? మీరు అడిగిన 20 లక్షలు న్యాయమైనప్పుడు నేను అడగడం కూడా న్యాయమే తల్లి. వాదనలు అనవసరం. డబ్బులు ఇవ్వండి, లోపలికి రానిస్తాను. బ్యాంక్ లో వేసాం కదా, ఇప్పుడు ఎలా వస్తాయి? రేపు తెల్లారక తెచ్చివ్వండి. మరి అప్పటిదాకా స్ట్రీట్ లైఫ్ ని ఎంజాయ్ చేయండి. స్ట్రీట్ లైఫా? చలికి చచ్చిపోతావే. నాకు అనవసరం. ఐ జస్ట్ వాంట్ 20 lakhs. వస్తే దామ్ని తలుపు తీవే. తీయను గాక తీయను. డబ్బులతో రండి లోపలికి. మమ్మల్ని ఈదిలో ఉంచితే పాపమే నీకు. ఆల్రెడీ మీరు పాపం తగిలే ఉన్నారు కనుకే మీకు వీధిలో ఉండే గతి పట్టింది. పుణ్యం చేసుకుని పుట్టాను కాబట్టే నాకు ఇంట్లో ఉండే అదృష్టం పట్టింది. పోని రేపటిదాకా ఉండనీవే. సంధిస్తే నన్ను చావగొట్టే రకాలు మీరు. మిమ్మల్ని నమ్మి రాణిస్తానా? ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటానా? మీ తప్పుకి ఇదే శిక్ష, అనుభవించండి. వస్తే దామని దామని దామని. వెళ్ళిపోయిందయ్యా. ఏందయ్యా ఈ కర్మ? మన అవసరం ఎప్పటికైనా అవసరమని తెలియచెప్పడానికి డబ్బులు అడిగితే మీకు నా అవసరమే గాని నాకు మీరు అవసరం లేదన్నట్టు అలా చేసిందే. ఏందో అది తెలివి ప్రదర్శించి మనం తీసిన గోతులో మనమే పడ్డట్టయింది. జరిగితే జరిగిపోయిందే, ముందు గోతులోంచి బయటపడే మార్గం చూడు.
నాకేమీ అర్థం కావడంలే. నా బుర్ర అసలు పనిచేయడం లేదయ్యా. క్రిమినల్ బుర్రే నీదే. నీకు తెలియకపోతే మట్టి బుర్ర నాకే పనిచేస్తుంది. ఆలోచించబోనే ఏదో ప్లాన్ వస్తుంది. ఇదేంటిది? ఇవిడు మళ్ళీ వచ్చినది. మళ్ళీ డబ్బు అడుగుతుందో ఏందో. ఏంటి లోపలికి వెళ్లకుండా బయటే నిల్చున్నారు? ఎటైనా వెళుతున్నారా? ఏమో అయిందిలే. నువ్వు మళ్ళీ వచ్చావింది. మొన్నే కదా డబ్బులిచ్చి మళ్ళీ మా ఇంటికి రావద్దని చెప్పాము. అన్నాను. అయినా నేనేం డబ్బుల కోసం రాలేదు. మరి ఎందుకు వచ్చినావు? మీకొక శుభవార్త చెప్దామని. కీడులో మేలన్నట్టుంది. మాకు శుభవార్త ఏంటి తల్లే? మీ కన్న కూతురు జాడ తెలిసింది. తెలిసినదా? ఎలా ఎలా ఉన్నది? ఎక్కడుండది? చెప్పమ్మా, చెప్పు. బావుంది. లక్ష్మీదేవిలా ఉంది. బంగారు బొమ్మలా ఉంది. అందాల భరిణిలా ఉంది. ఎక్కడుందో చెప్పవా? దాన్ని అర్జెంటుగా చూడాలనుంది. కన్న తల్లివి కదా, అలాగే ఉంటుంది. ఎక్కడుండదో చెప్పు పంకజం. ఆహా, అంత తేలిగ్గా చెప్పేస్తానా? నువ్వేగా జాడ తెలిసిందన్నావు. నాకు తెలిసిందని మీకు తెలియాలి, అందుకే చెప్పాను. 20 ఏళ్ల క్రితం వదులుకున్న బిడ్డ కొంచెం ఖర్చవుతుంది కదా. వార్త మోసుకొచ్చినందుకు నాకు లాభం ఉండాలిగా. ఇప్పుడు మా పరిస్థితి ఏం బాగలేదు. ముందెక్కడుండదో చెప్పవా? ఎప్పుడూ ఇలాగే ఉండదుగా. మెరుగుపడ్డాకే ఇద్దరు. తప్పకుండా ఇస్తాం, చెప్పు. ఇంత అని ఒక మాట అనుకుంటే బావుంటుంది. 5 లక్షలు ఇస్తాం. చాలా తక్కువ. 20 ఏళ్ల బిడ్డ మరి. 10 ఇస్తామమ్మా. చాలదు. సరే సరే, ఎంతో నువ్వే చెప్పు. ఏడాదికి 1 లక్ష చొప్పున 20 అయితే ఓకే. సరే, అలాగే ఇస్తాం, చెప్పు. మాట తప్పరుగా. వారం క్రితమైతే ఇంతకు డబ్బులు ఇచ్చేదాన్ని. సరే, ఇప్పుడు ఇవ్వదలిచిందేదో ఇవ్వండి. బ్యాంకులో ఉన్నాయి, రేపిస్తాను. అయితే మీ కూతురు ఎక్కడుందో రేపు చెప్తాను. పంకజం, నమ్మవా నన్ను? రేపిస్తాను, చెప్పవా ఎక్కడుందో? నిన్ను నమ్మి చెప్పే విషయం కాదు. మీరు డబ్బు రెడీ చేసుకోండి, నేను తనని చూపిస్తాను. సరేనా? మీరు డబ్బు చేతిలో పెట్టుకుని నాకొక ఫోన్ చేయండి. నేను ఈలోగా మీ కూతురు ఫోటో ఒకటి తీసుంచుతాను. ఇలా డబ్బు ఇవ్వగానే అలా ఫోటో చూపిస్తాను. సరేనా? సరే పంకజం, నువ్వు అడిగిన డబ్బు రేపటికల్లా నీ చేతిలో ఉంటది. నా కూతురు ఎక్కడుండదో మాత్రం చెప్పు, సరేనా? అలాగే, నెంబర్ తీసుకోండి. చెప్పు. సరేనా? దేవుడుంటాడయ్యా. ఏం బాగుంది? లేకపోతే ఏంది? పెంచుకున్న కూతురేమో బయటికి తరమగానే కన్న కూతురి ఆచుకి తెలిసినది.
ఇంకా తెలియలేదు కదే. రేపు తెలుస్తదిగా. మన కూతురు మన దగ్గరికి రాగానే దాని సంగతి చూడొచ్చు. అంతేనే. ఏమిటే ఏం చేస్తున్నావు? భజన చేస్తున్నా. ఆహా, వెటకారమా? నీకు చత్వరమా? అక్కడేం చేస్తున్నానో కనిపించట్లేదా? అది సరే గాని ఆ దామినిని గాడిదకిచ్చి పెళ్లి చేయించమని చెప్పాం కదా, మరి ఆ దామిని ఒప్పుకుంటుందా? మరి అదెలాగో అడ్డగాడిదే కదా, నాకన్నా గాడిదే బెటర్ అనుకుంటే ఒప్పుకుంటుంది. లేకపోతే అబ్బే గాడిదతో పెళ్ళేంటి అని పారిపోవాలి. బాగా చెప్పావు. అది పంచకళ్యాణి లాంటి శ్రీనివాసుని పెళ్లి చేసుకోవాలని చూసినందుకు దానికి ఇదే శాస్తి జరగాలి. దానికి గాడిదే కరెక్టు. ఏం చేస్తున్నారు మీరు? హె, ఇది పని చేస్తోంది. నేను బాతాకాని పెట్టా. అది కనపడుతూనే ఉంది. నేను అడిగేది గాడిద సంగతి. ఏ గాడిద సంగతమ్మా? మీరు ఏ గాడిదతో పెళ్ళన్నారో ఆ గాడిద. వినేశావా? మీరు కావాలనే పంతులు గారితో అలా చెప్పించారా? మరి నిష్ఠాగరుష్ఠుడైన రంగాచారి కొడుకెక్కడా? ఈ చిలకలపూడి బంగారం ఎక్కడా? ఆ సంగీత సరస్వతి పుత్రుడెక్కడా? ఈ సన్నాసి వేషాలేసే ఆ మోహిని కూతురెక్కడా? అందుకే పంతులు గారితో కావాలని చెప్పించాను. మీకు అసలు మత్తుందా? నిక్షేపంగా ఉందమ్మా. ఏంటే పద్మావతి ఇది? ఏం మాట్లాడుతున్నావు? దాన్నేమనుకు, పంతులు గారితో చెప్పించింది నేను. ఆ రంగాచారి కోడలిగా ఒక అనాచారపుది, ఒక పాపిష్టిది, తాగుబోతుది కోడలిగా రాబోతుందండి. అందుకే ఈ లోపల మీరే ఎలాగోలాగా ఈ పెళ్లి ఆపాలి. అలాగే అమ్మా. వెళ్ళండి. ఆ. చేయండి చేయండి. వదిన వాళ్ళకి తెలిసిన రోజు తల దించుకోవాల్సి వస్తుంది. నువ్వు లేవే, నేను చేస్తాను. మీ అమ్మ గురించి నువ్వేం పట్టించుకోకు, తెలిసిందే కదా. రంగరంగా అమ్మా. అయ్యో అత్తయ్య, ఏంటత్తయ్య ఇది? అయ్యో ఏంటి ఒళ్ళు కాలిపోతుంది? రాత్రి నుంచి చలి జ్వరం. జ్వరమా? జ్వరం అయితే ఈ పనులేంటత్తయ్య? నాకు చెప్తే నేను చలి ముగ్గేసేదానిగా. రండి. అమ్మా, ఏమైందమ్మా? అమ్మా అమ్మా, అమ్మా అమ్మకి ఏమైంది? ఏమైందమ్మా? అమ్మా, అత్తయ్యకి జ్వరం వచ్చింది. ఏంటమ్మా జ్వరం వస్తే మాతో చెప్పొచ్చుగా, బయటికి ఎందుకు వెళ్ళావు? వాకిలుడవడానికి వచ్చింది. కళ్ళు తిరిగి పడిపోతుంటే పట్టుకున్నాను. ఒళ్ళు కాలిపోతుంటే ఇంట్లోకి తీసుకొచ్చాను. ఇక మేము చూసుకుంటాంలే, నువ్వు వెళ్ళు. డాక్టర్కి ఫోన్ చేయి బావా. ఈలోగా నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను. నువ్వేం తీసుకురావక్కర్లేదు, వెళ్ళు అవతలకి. ఎందుకురా దాని మీద అరుస్తున్నావు? లేకపోతే ఏమిటమ్మా, డాక్టర్కి ఫోన్ చెయ్యి, టాబ్లెట్స్ తెస్తాను అంటుంది. ఫోన్ చేయాలి, టాబ్లెట్లు తేవాలని మాకు తెలీదా?
దాని ఆరాటం దాంది. ఆరాటమో ఆర్భాటమో ఇంప్రెషనో నాకు బాగా తెలుసు. ఏం చేయాలో అది మాకు చెప్తుందా? మా బాధ్యతలు ఈవిడ గారు గుర్తు చేస్తే గాని మాకు తెలీదా? సరే మీరే చూసుకోండి. నేనే అత్తయ్య దగ్గర ఉంటాను. ఏమైనా అవసరం పడుతుండొచ్చు. మేము ఉన్నాంగా, మేము చూసుకుంటాం. తను చెప్పే దాంట్లో తప్పేముందన్నయ్య? నువ్వు ఆగరా. తప్పు లేదా? మన ఇంట్లో దీని డైరెక్షన్ ఏమిటి, దీని ఓవర్ యాక్షన్ ఏమిటి? ఒరే గోవిందు, నువ్వు వెళ్ళి థర్మోమీటర్ తీసుకురా. 102 దాకా ఉండొచ్చు బావా. మేము చూస్తున్నాంగా, నీ ఎక్స్ట్రాలు ఎందుకు? పెద్ద సీనియర్ డాక్టర్ లెవెల్లో చెప్తుంది. ఒళ్ళు పట్టి చూసిన దాన్ని నేను, అందుకే చెప్తున్నా. ముందు తడిగుడ్డతో ఒళ్ళు తుడవాలి. ఏయ్, నీకెన్నిసార్లు చెప్పాలి? పొమ్మంటుంటే అర్థం కావడం లేదు. అమ్మా, అయ్యో అత్తయ్య! అత్తయ్య! వాంతి చేసుకున్నారు కదా, ఇక జ్వరం తగ్గిపోతుందిలేండి. గోవిందు, ముందు అత్తయ్యని లోపలికి తీసుకెళ్దాం పద. గోవిందు, నువ్వు వెళ్ళి జ్వరానికి టాబ్లెట్ తీసుకురా. నేను వెళ్ళి వేడి నీళ్ళు తీసుకొస్తాను. సరే. అమ్మా, ఎలా ఉందమ్మా ఇప్పుడు? పద్మావతి, అత్తయ్య, ఈ ఇంటికి రావాల్సింది పద్మావతి అన్నయ్య. నీకే అర్థం కావట్లేదు. అన్నయ్య, ఒకసారి నీతో మాట్లాడాలి. దేనికిరా? నువ్వు రా అన్నయ్య, చెప్తాను. మనకి అమ్మకి పేగు బంధం ఉంది, రక్త సంబంధం ఉంది, ప్రేమ బంధం ఉంది, కనిపెంచిన మమకారం మూడేసుకుని ఉంది. మనకి జన్మనిచ్చిన దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఎన్నెన్నో చేసింటుంది. మనల్ని పెంచి పెద్ద చేసింది. పద్మావతికి ఏ బంధము లేకపోయినా బాధ్యతగా, ఎంతటి అసహ్యమని కూడా చూడకుండా తన చేతులతో చెత్తబుట్టలా మలిచి ఊహకు కూడా అందని పని చేసింది. మన అమ్మకు తల్లయింది. ఒక్కసారి ఆలోచించు. దామినిని వదిన్ని పోల్చి చూడు, బేరీజు వేసి చూడు. ఏం మాట్లాడుతున్నావురా? దామిని ఉండే తను కూడా అలాగే చేసి ఉండేదేమో. గుండె మీద చేసుకుని చెప్పు, నిజంగా తను చేసేదా? అసలు జ్వరం అని తెలిస్తే దామిని ఇక్కడ ఉండేదా? పద్మావతి మొత్తం మన కుటుంబాన్ని, మన కుటుంబ క్షేమాన్ని కోరే మనిషి. ఏమిటిరా నీ పొగడ్తలు?
పొగడతలు కాదన్నయ్య, నిజం. పద్మావతి చేసిన పనికి ఆ క్షణం నా కళ్ళు చెమ్మగిల్లాయి. నువ్వు అపార్థం చేసుకున్నావని చెప్పి నీకు చెప్తున్నాను. అంతలా మనకన్నా మిన్నగా అమ్మని ప్రేమిస్తుంది, నాన్నని గౌరవిస్తుంది, నిన్ను ఆరాధిస్తుంది, నన్ను అభిమానిస్తుంది, మన సాంప్రదాయాలకి విలువనిస్తుంది, తను ఆచరిస్తుంది. పద్మావతి గురించి, ఈ ఇంటి సుఖ సంతోషాల గురించి ఆలోచించనయ్యా.